శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డు పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్ను నేడు స్థానిక వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఇక్కడ విద్యార్థులకు అందుతున్న భోజన వసతి, ఇతర వసతుల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మొత్తం 85 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండి విద్యా బోధన చేస్తున్నారు. ఈరోజు హాస్టల్ను స్థానిక వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజన వసతి, ఇతర వస్తువుల గురించి విద్యార్థులతో అడిగి తెలుసుకుని విద్యార్థులకు స్వీట్లు పంచారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మరియు హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు సరైన వసతులు అందించాలని తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశించిన విధంగా తమ నేత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో తన పరిధిలో ఉండే వివిధ హాస్టళ్లు, పాఠశాలలను పరిశీలించి ఇక్కడ విద్యార్థులకు ఉండే సమస్యలను తెలుసుకుని తమ మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు నేడు ఇక్కడ పరిశీలించినట్టు వారు తెలిపారు. ఇక్కడ విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి హాస్టల్ను పరిశీలించినట్టు వారు తెలిపారు. ఈ హాస్టల్లో అన్ని వసతులు బాగానే ఉన్నాయని, భోజనం కూడా రుచికరంగా ఉందని కౌన్సిలర్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించేందుకు ప్రతి నెల హాస్టల్ను పరిశీలిస్తారని సూరా భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులతో విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తును పొందాలని సూచించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ స్పందన, టీడీపీ 20వ వార్డు అధ్యక్షులు గురునాథం, సీనయ్య, నాయిబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ను పరిశీలించి తమ సమస్యలను తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డికి హాస్టల్ విద్యార్థులు మరియు హాస్టల్ వార్డెన్ స్పందన ధన్యవాదాలు తెలియజేశారు. బాయ్స్ హాస్టల్లో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలకి ఏ విధంగా భోజనం అందుతుందో, కర్రీస్ ఎలా ఉన్నాయో, స్టడీ ఎలా ఉందో చూడడానికి ఈ ఏరియాలో ఈ వార్డు పరిధిలో ఉంది కాబట్టి ఈ వార్డు కౌన్సిలర్ నేను, మా అధ్యక్షుడు సేనయ్య గారు, నాయకులు గారు కలిసి విజిటింగ్ రావడం జరిగింది. పిల్లలు ఆ వార్డెన్ గారు అయితే పిల్లలు చదివించడంలో కూడా శ్రద్ధగా దగ్గర చదివిస్తూ ఉంది. అట్లాగే భోజన విషయంలో కూడా కూర కానీ రైస్ కానీ బాగానే ఉన్నాయి. పిల్లలు కూడా నేనేం చెప్తున్నానంటే, మీ ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి విద్యార్థుల మీద పెట్టున్నాడు. ప్రతి ఒక్కరు చదవాలా, వాళ్ళు వెదగాల, వాళ్ళకి కావాల్సిన వస్తువులు చూపించాల్సిన బాధ్యత వాటర్ల మీద, ఆఫీసర్ల మీద ఉంది. ఎక్కడ ఏ లోపం ఉన్నా ఆయన చర్యలు తీసుకుంటాడు. అందులో భాగంగా మీకు ఈరోజు ఇక్కడ హాస్టల్లో చదువుతున్నది వదిలేసేయండి. మీ తల్లిదండ్రులు చేతులు చేసో, కష్టం చేసో, లేక బడ్లు కాసో, గుర్రెలు కాసో, రాత్రి అనక పగలనక పోవనకుండా ఎన్ననకుండా కష్టపడుతున్నారు. మీ అందరూ మీ పిల్లలు మా పిల్లలు చదవాలా, వాళ్ళ అభివృద్ధి కావాలా, వాళ్ళు సుఖంగా ఉండాలని మీ తల్లిదండ్రులతో ఆశించి ఈ హాస్టల్కి వసతి కోసం పంపించారు. కాబట్టి వాళ్ళ కష్టం ఫలితంగా మీరు చదవాల్సిన బాధ్యత మీలో ఉంది. మీరు చదివితే ఒకటి హాస్టల్లో చదివిన రవిచంద్ర గారు, అదే వసతి గృహంలో బీసీ వసతి గృహంలో చదివిన రవిచంద్ర కలెక్టర్ ఈ జిల్లాలో పనిచేసిపోయాడు. అదేవిధంగా ముత్యాలరావు గారు కలెక్టర్ గారు ఈ జిల్లాలో పనిచేశారు. వాళ్ళు కూడా వసతి గృహాల్లో చదివారు. కాబట్టి మీలో పట్టుదల ఉంటే ఇక్కడ ఉన్న వసతులు డిగ్రీకి, బీటెక్, BE, MBA, MABS కూడా మన ప్రభుత్వం వసతి గృహాలు చూపిస్తుంది. కాబట్టి మీ చేతులు, మీ భవిష్యత్తు మీ చేతుల్లో కష్టపడి చదవండి. మీకు ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి. వైఆర్ఎస్తో మీ వార్డెన్ గారితో మాట్లాడతా, అవసరమైతే మా ఆనం రామనాయుడు గారితో కూడా మాట్లాడి మీ సమస్యలు, బిల్డింగ్ సమస్యలు కానీ, ఇంకో సమస్య కానీ, మీ భోజన సమస్య కానీ, చదువు విషయంలో ఏ సమస్య ఉన్నా నేను మీకు ప్రతి నెల వస్తుంటాను. సమస్య నా దృష్టిలో వేస్తే మా రామనాయుడు ద్వారా మీ సమస్యలు తీరుస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తూ, హ్యాపీగా ఆనందంగా అభివృద్ధి కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ వార్డెన్ గారు కూడా పేరు తేండి, మీ తల్లిదండ్రులు పేరు తేండి, మీ స్కూల్ టీచర్స్ కూడా పేరు తేవాలని, ఈ ఆత్మలకు పేరు తేవాలని, ఈ హాస్టల్కి పేరు తేవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా భోజన వసతులు బాగా ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.